తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుదుపు చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి కారెక్కేందుకు సిద్దమయ్యారు. జగిత్యాలలోని జీవన్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళుతూ ఉన్నారు. కాసేపట్లో వీరిద్దరూ భేటీ కానున్నారు. ఈ భేటీ అనంతరం జీవన్ రెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఆయన భేటీ కానుండడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని జీవన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనతో పోలిస్తే కేసీఆర్ నేతృత్వంలోని 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనే చాలా బాగుందని ఆయన కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదని, ఆయన పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రేవంత్ గారి పాలనతో చూసే వరకల్లా ప్రజలు ఏదైతుందో పెద్ద మనిషి ఆయననే ఉండేనా, కేసీఆర్ గారే నయం ఉండే మంచిగా ఉండే, మళ్ళీ కేసీఆర్ గారి పాలన వస్తేనే మనం బాగుంటుంది అనే ఆలోచనతో మరి ప్రజలు చేరుకున్నారు. అది కేసీఆర్ గారు ఏదో ఈ రోజు వస్తుంది జగిత్యాలకి, అంటే బీఆర్ఎస్లో చేరడానికి ఏది ఇస్తుందో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని కార్యరూపం ఏ విధంగా ఇవ్వడం అనేది వారు నిర్ణయిస్తారు. వారి నిర్ణయానికి అనుగుణంగా ఏది ఇస్తుందో ముందు పోవడం.